ఒక చిన్న గ్రామంలో ఓ తెల్లని ఆవు ప్రశాంతంగా గడ్డి తింటూ నిలబడి ఉండేది. ఒక చిలిపి బాబు అక్కడికి ఆడుకుంటూ వచ్చాడు. ఆ బాబుకు అల్లరి ఎక్కువ. నవ్వుకుంటూ ఆవు తోకను బలంగా లాగాడు. అప్పుడు ఆవు నొప్పితో "అంబా" అంటూ గట్టిగా అరిచింది. బాబు అమ్మ ఆ శబ్దం విని వెంటనే బయటకు వచ్చింది. "నాన్న, జంతువులను ఇబ్బంది పెట్టకూడదు, వాటికి నొప్పి ఉంటుంది" అని ప్రేమగా చెప్పింది. కానీ ఆ బాబు అమ్మ మాట వినకుండా మొండి పట్టుదలగా నిలబడ్డాడు. అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిందని చూసిన బాబు మళ్ళీ నెమ్మదిగా ఆవు దగ్గరకు వెళ్ళాడు. ఈసారి కూడా ఆవు తోకను మళ్ళీ బలంగా లాగాడు. కోపం వచ్చిన ఆ ఆవు ఒక్కసారిగా తన కాలితో బాబును తన్నింది. "అమ్మా" అంటూ బాబు ఏడుస్తూ ఇంటివైపు పరుగెత్తాడు. అమ్మ బాబును దగ్గరకు తీసుకుని, "నేను ముందే చెప్పాను కదా నాన్న" అని మెల్లగా చెప్పింది. అప్పుడు బాబుకు తన తప్పు అర్థమైంది. అతడు మెల్లగా ఆవు దగ్గరకు వెళ్ళి, "ఆవమ్మా, నన్ను క్షమించు, ఇకపై నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను" అని బాధగా చెప్పాడు. ఆవు కూడా ప్రేమగా బాబును చూసి మెల్లగా "అంబా" అని అరిచింది. ఆ తరువాత ఆ ఆవు గిన్నె నిండా తాజా పాలు ఇచ్చింది. బాబు ఎంతో ఆనందంగా ఆ పాలను తన అమ్మ దగ్గరకు తీసుకెళ్ళాడు. అమ్మ ఆ పాలను బాగా కాచి చల్లార్చి గ్లాసులో పోసి బాబుకిచ్చింది. బాబు ఆ పాలను తాగి, "అమ్మా, ఎంత రుచిగా ఉన్నాయి" అంటూ ఆనందంగా నవ్వాడు. తరువాత బాబు తాజా గడ్డి తీసుకువచ్చి ఆవుకు ప్రేమగా తినిపించాడు. అలా ఆ బాబు, ఆ ఆవు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. నీతి: జంతువులను ప్రేమగా చూసుకుంటే అవి కూడా మనపై ప్రేమ చూపిస్తాయి.